నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మనుబోలులో బీసీలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర అన్నారు. గురువారం సాయంకాలం మడమనూరు గ్రామంలో బీసీ సమ్మేళనంలో భాగంగా జైహో బీసీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో జైహో బీసీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి నుంచి టీడీపీ పార్టీకి బీసీలు అండగా ఉన్నారన్నారు. వైసీపీలో బీసీలకు తగిన ప్రాధాన్యత లేదన్నారు. ఇతర పార్టీల వారు ఎవరైనా వస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని, టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. వైసీపీ అరాచక పాలన గురించి ప్రజలకు వివరించి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సమితి సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు చల్లగిరి ప్రసాద్, మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, సాని వెంకటరమణయ్య, బీసీ సెల్ సీనియర్ నాయకులు శివుడు రాజగౌడ్, ఉడతా విజయ్ కుమార్, సాని వెంకటరమణయ్య, బీసీ సంఘ నాయకులు సుధీర్, తురక తిరుపతయ్య, తురక వెంకటేశ్వర్లు, ఉప్పు భాస్కర్, మోసం తదితరులు పాల్గొన్నారు. సరేపల్లి నియోజకవర్గంలో బీసీ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. తాడిపత్తి గ్రామంలో మనకు జరిగినాయి. ఈరోజు మనుబోలు మండలంలో మడవలూరు గ్రామంలో బీసీ సదస్సు పెట్టి బీసీలకు ఇచ్చే హామీల మీద వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేసేదానికి ఈ కార్యక్రమం పెట్టాము. దానికని దాంట్లో భాగంగా ఇక్కడ మనుబోలు మండలానికి రావడం జరిగింది. ఇదే రోజు కృష్ణాపట్నంలో కూడా బీసీ సదస్సు ఈరోజు జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలని మాత్రం పూర్తిగా అణగదొక్కడం జరిగింది. 300 మంది బీసీలని హత్య చేయడం జరిగింది. వాళ్ళకి ఎదురు జరిగిన బీసీలు ఏదన్నా ఉంటే 300 మంది మీద హత్య చేయడం జరిగింది. దానికని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవటం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా బీసీలకి న్యాయం జరిగిందని అంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే బీసీలు ఆర్థికంగా కానీ చదువుల్లో కానీ ఏ విధంగా అయినా కూడా బాగుపడ్డారంటే బీసీలు తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలకి ఈ పార్టీలో పూర్తిగా అన్యాయం చేస్తూ ఉండాలి. 34% ఉండే రిజర్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈయన 34 నుంచి 24% తగ్గించాడు. ఈ 24% తగ్గించిన దానివల్ల 16,800 మంది బీసీలు పదవులు కోల్పోవడం జరిగిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే 24%ని 34% చేస్తాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదే చంద్రబాబు నాయుడు రేపు ముఖ్యమంత్రి అవ్వగానే వాళ్ళ హామీలు కూడా ఇవ్వడం జరిగింది. సంవత్సరానికి 30,000 కోట్లతో 5 సంవత్సరాల్లో 1,50,00,000 రూపాయలతో 1,50,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. 30,000 కోట్లతో సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు పెడతామని చెప్పడం జరిగింది. ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 75,000 కోట్లుండే సప్లాన్ నిధులను కూడా దారి మళ్లించాడు. బీసీల కోసం ఎక్కడ ఖర్చు పెట్టాల. దానికని డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య డిఫరెన్స్ ఇది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రన్న బీమా అనేది పూర్తిగా తీసేసాడు. ఆయన రాగానే బీసీలకి 10 లక్షల రూపాయలతో చంద్రన్న బీమా ఇస్తాడు. అదేవిధంగా కళ్యాణ మస్తు కింద బీసీలకి 50,000 గతంలో ఇస్తున్నాం, అవి తీసేశారు. రేపు రాగానే 1 లక్ష రూపాయలు కళ్యాణ మస్తు కింద ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నాం. అదేవిధంగా కుల గణన కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ బీసీలకు ఉండేటట్లు రేపు తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా బీసీలకు వరాలు. అదేవిధంగా బీసీలకి 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది బీసీల కోసం. అదేవిధంగా జనరల్గా కూడా మహిళలకు ఎక్కడైనా జిల్లాలో బస్సుల్లో ప్రయాణం ఉచితం అని చెప్పాడు. 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఉచితం అని చెప్పి చెప్పడం జరిగింది. 2 పిల్లలు ఉంటే ఒక్కొక్క పిల్లలకి 15,000 లెక్కన ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇంట్లో ఆడబిడ్డ ఎవరన్నా ఉంటే 1,500 నెలకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద 3,000 ఇవ్వడం అని చెప్పడం జరిగింది. ఇంకా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా బీసీలందరూ కూడా ఆలోచన చేయాలా. ఈరోజు బీసీల మీద దాడులు చూశారు. 300 మంది, దాదాపు 5,000 మంది జైళ్ళలో మగ్గుతూ ఉంటారు. SC ST కేసు, అట్రాసిటీ కేసులు, అదేవిధంగా 307 అటెంప్ట్ మర్డర్ కేసులు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.